వెల్కమ్ టు ప్రజా వెలుగు న్యూస్. నేను మీ వరుణ్. సడన్ ఢిల్లీ టూర్ వెనుక అస్సలు రహస్యం ఏంటి? ఈ రోజు సడన్గా ప్రజాప్రతినిధులందరితో భేటీ, అందరితో మీటింగ్ అన్నప్పుడు కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు. సో సడన్గా సీన్ కట్ చేస్తే దీనికి కేటీఆర్ అటెండ్ కాలేదు. నిన్న జగిత్యాలలో జరిగిన మీటింగ్లో మాత్రం కేటీఆర్ ఒక జగుస్తాకరమైన ఒక హాట్ కామెంట్ చేశారు. కవితక్క మళ్ళీ వస్తుంది, కవితక్క మళ్ళీ జగిత్యాలలో తిరుగుతుంది మీ మధ్యన అన్నారు. సో సీన్ కట్ చేస్తే ఈ రోజుకి సడన్గా అందరికీ మెసేజ్లు, ఫోన్లు వచ్చాయి. ప్రజాప్రతినిధులందరికీ అందరూ కూడా హాజరవుతున్న క్రమంలోనే కేటీఆర్ మాత్రం హాజరు కాలేదు. కేటీఆర్ సీట్ కట్ చేస్తే ఢిల్లీలో ఉన్నారు. రేపటికి ఎమ్మటనే మళ్ళీ కేసీఆర్ కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దీని వెనుక మతలబ్ ఏంటి, దీని వెనుక అస్సలు కారణాలు ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు క్లియర్ కట్గా చూద్దాం. లెట్స్ వాచ్. మొత్తం సీన్లుగా చూద్దాం. మనం కేటీఆర్ సడన్ ఢిల్లీ టూర్ వెనుక, తెర వెనుక ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారుతుంది. ఇక సీన్ 1లో చూస్తే 2 రోజుల క్రితం జగిత్యాల మీటింగ్లో ఒక కేటీఆర్ మాట్లాడుతూ కవితక్క జైలు నుండి వస్తుంది జగిత్యాలలో అని మళ్ళీ చెప్పారు. సో జగిత్యాలలో ఖచ్చితంగా తిరుగుతుంది మీ మెథడ్ కూడా కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. సో ఎలా వస్తుంది మొన్నే కదా బెయిల్ పిటిషన్ రద్దయింది, ఆ బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా పడింది అనుకున్న క్రమంలోనే హాట్ కామెంట్స్ కేటీఆర్ చేశారు. దీని వెనుక మతలబ్ ఏందని చూస్తూ ఉన్న క్రమంలోనే ఈ రోజు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. సో ఇక మరుసటి రోజు కవితక్క బెయిల్ పిటిషన్ కోసం కోర్టు కొట్టివేసింది. సీన్ 3 చూస్తే ఈరోజు అంటే జూలై 5వ తారీఖున గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో కేటీఆర్ మీటింగ్ పెట్టారు. ఇక అందరూ కూడా తప్పకుండా హాజరు కావాలని అందరికి కూడా మెసేజ్లు వచ్చింది. సో ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది హాజరు కాలేదని పక్కన పెడితే, అంటే జగిత్యాల్లో కవితక్క తిరుగుతుంది అని చెప్పిన క్రమంలో ఇక్కడ సడన్గా మెసేజ్లు రావటం, సడన్గా ప్రజాప్రతినిధులు అందరికి కూడా మీటింగ్ రావటం అనేది కూడా వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళకు కూడా ఒక ఆసక్తికరమైన ఆలోచన అనేది వచ్చింది. వాళ్ళకే కాదు, ఇక బీఆర్ఎస్ కార్యకర్తలకి కూడా ఉంది. అంతేవిధంగా ఇన్ ద సేమ్ టైం పార్టీలో ఉన్న నాయకులకి ఎలాగుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకి ఇంత సడన్గా వీళ్ళు మీటింగ్ పెడతానికి కారణం ఏంటని కూడా వాళ్ళు కూడా కింద చర్చించుకున్న క్రమం కూడా కనిపిస్తోంది. ఇక 4వ సీన్ చూస్తే మనం అంటే సీన్ల వారికి మనం చూస్తున్నాము. ఫస్ట్ సీన్ ఏమో కవితక్క తిరుగుతుంది, కవితక్క జైలు నుంచి మళ్ళీ వచ్చి మీ మధ్య జగిత్యాలలో తిరుగుతుంది అంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. ఇక సీన్ 2 చూస్తేనేమో కవితక్కకు బెయిల్ పిటిషన్ అనేది కోర్టు కొట్టివేసింది. తర్వాత చూస్తేనేమో ఈరోజు కేసీఆర్ వాళ్ళందరి మధ్య ప్రజాప్రతినిధులతో అందరూ కూడా భేటీని ఏర్పాటు చేశారు. అందరికి కూడా ఫోన్లు వచ్చాయి, ఫోన్లో మెసేజ్లు వచ్చాయి. ఇక ఆఖరిగా 4వ సీన్ చూస్తే ఈ మీటింగ్కు డుమ్మా కొట్టి కేటీఆర్ ఢిల్లీ ప్రత్యక్షమయ్యాడు. ఏంటి వింత అంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరు కావాలి అన్నప్పుడు కేటీఆర్ కూడా హాజరు కావాలి కదా. కేటీఆర్ హాజరు కాకపోవడానికి ఏంటి? ఆ కేటీఆర్ సామాన్య వ్యక్తి కాదు, కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తి, సొంత కొడుకు. సో హాజరు కాకపోవడానికి గల కారణం ఏంటి? ఢిల్లీలో కనిపించకపోవడమే. ఢిల్లీలో కనిపించడానికి గల కారణాలు ఏంటని మొత్తం కూడా ఒక ఆసక్తికరమైన ప్రశ్న రేగుతుంది. అదే బీఆర్ఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఇది హాట్ టాపిక్గా మారుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక కేటీఆర్ ఢిల్లీ వెనుక రాయబారం కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. రాజకీయం కూడా నత్తనడకన నడుస్తుంది. ఖచ్చితంగా రాజకీయం అనేది పూర్తిగా కవితక్క చుట్టూనే తిరుగుతుంది. ఇక ఢిల్లీలోనేమో కేటీఆర్, ఇటక్కడేమో కేసీఆర్ అందరూ కూడా హాజరు కండంటూ కూడా మీటింగ్ పెడతాం. ఓవరాల్గా ఒక మతలబు దీని వెనుక ఉంది అనేది కూడా మనకి తెలుస్తోంది. ఇక అన్నీ అనుకున్నట్లుగా జరిగితే కవితక్క కూడా బయటకు రావడం ఖాయంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూస్తే ఓవరాల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ సెంట్రల్లోనే బీజేపీ ఉంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఇక్కడ పార్లమెంట్లో గెలుచుకోలేదు. సో ఇప్పుడు బీజేపీకి సపోర్ట్గా వ్యవహరిస్తారా అంటే కాంగ్రెస్కి అపోజిషన్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీజేపీకి సపోర్ట్గా ఉంటుందా అనేది, బీజేపీతో ఉండి అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీతో చేయి కలిపి ఖచ్చితంగా కవితక్కను బయటికి తెచ్చే ప్లాన్లో కేటీఆర్ ఏమన్నా వెళ్ళారా, లేదా ఏం జరుగుతుంది అనేది కూడా ఒక బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తలు కూడా జగుస్తాత్పరమైన ఒక ఆలోచన అనేది వస్తుంది. చూద్దాం ఇక రేపు ఏం జరుగుతుందో. ఆల్రెడీ కూడా 8వ తారీఖు 7వ తారీఖు కవితక్క బెయిల్ పిటిషన్ కూడా వాయిదా వేశారు. సో ఇక 2 రోజులు 3 రోజులు కూడా బెయిల్ పిటిషన్ కూడా జరగబోతుంది. అప్పుడేమన్నా కవితక్కను వదిలే ఛాన్స్ ఉందా అంటూ కూడా మనకి ఒక ఆలోచన అయితే వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే విత్ us.